నమస్తే అండి. వెల్కమ్ టు యువర్ డ్రీమ్ ప్రాపర్టీస్. ఈరోజు 150 గజాల ఇవి 2 ఇళ్ళు అమ్మకానికి ఉన్నాయి. ఇది సైజ్ వచ్చేసి 22.5 60 అండి. ఇది రోడ్ అండి. ఇది హౌస్ డిజైనింగ్ అండి. పార్కింగ్ ఏరియా, ఇది వెస్ట్ ఫేస్ హౌస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ వెస్ట్ ఫేస్ డోరు. ఇది 2 BHK అండి. మనకు లెఫ్ట్లో 2 విండోస్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్, టీవీ వ్యూ అండి. ఇది 2 BHK. ఇది డైనింగ్ ఏరియా, ఓపెన్ కిచెన్ అండి. పూజ గది, కిచెన్ ఏరియా. ఇక్కడ మనకు సజ్జా అండ్ సెల్ఫ్లు ఇచ్చారు. ఇక్కడ నార్త్ ఫేస్లో డోర్ ఇచ్చారండి అవుట్ సైడ్ వెళ్ళడానికి. బోరు అండ్ సంప్ అండి. వాష్ ఏరియా, ఇది 100% ఫుల్ వాస్తులో కట్టారండి ఈ హౌజు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సజ్జా అండ్ సెల్ఫ్లు ఇచ్చారు. ఇక్కడ విండో ఒకటి వచ్చిందండి. అలాగే అటాచ్డ్ బాత్రూము. ఇది వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సజ్జా అండ్ సెల్ఫ్లు ఇచ్చారు మంచి డిజైన్తో. ఫాల్ సీలింగ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి ఈస్ట్ ఫేస్లో ఒక డోర్ వచ్చిందండి మనకి. ఈస్ట్ ఫేస్లో డోర్ అండి ఇది. మనకు ఎంట్రన్స్ రైట్లో స్టెప్స్ వచ్చినాయండి. అలాగే స్టెప్స్ కింద మనకు ఇండియన్ స్టైల్ వాష్రూమ్ ఇచ్చారు, బాత్రూము. ఈ హౌజ్ వెస్ట్ ఫేస్ అండి, G+1. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్ వచ్చిందండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ డోర్ అండి, మెయిన్ డోరు.
ఇది ఫస్ట్ ఫ్లోర్ హాల్ అండి. మనకు చాలా స్పేసెస్గా వచ్చింది. టీవీ ఏరియా మనకు నార్త్లో వచ్చేసి విండోస్ అండ్ డోర్ వచ్చిందండి. టీవీ ఏరియా ఒక మంచి డిజైన్తో ఫాల్ సీలింగ్ వచ్చింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్ సజ్జా అండ్ సెల్ఫ్లు వచ్చినాయి మనకు. అలాగే రైట్లో వచ్చేసి మనకు ఒక విండో వచ్చిందండి. అటాచ్డ్ బాత్రూము. ఫాల్ సీలింగ్. ఇల్లు మాత్రం చాలా నీట్గా ఉందండి. నీట్ కన్స్ట్రక్షన్ తోటి చేశారు. ఇది డైనింగ్ ఏరియా, ఓపెన్ కిచెన్, పూజా గది, సజ్జా అండ్ సెల్ఫ్లు, వాష్ ఏరియా అండి. ఇది కామన్ బాత్రూము. ఇది ఇండియన్ స్టైల్లో ఉంటుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. మనకు ఈస్ట్ ఫేస్లో డోర్ వచ్చింది అండ్ నార్త్ ఫేస్లో విండో ఇచ్చారు. సజ్జా అండ్ సెల్ఫ్లు, ఒక మంచి డిజైన్తో ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఇక్కడ వాష్ ఏరియా వచ్చిందండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కలిపి 2500 ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ చేశారండి. దీని ప్రైస్ వచ్చేసి 1,40,00,000 చెప్తున్నారు, నెగోషియబుల్. ఇది చుట్టుపక్కల వ్యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.